కన్నప్ప సినిమాతో ప్రతి థియేటర్ దేవాలయమే. భక్తిరస చిత్రాలు తీయాలన్నా, పౌరాణిక కథలు చెప్పాలన్నా తెలుగు వారిని మించిన వారెవరూ లేరని ఎన్నో దశాబ్దాలుగా ప్రూవ్ అవుతూ వస్తున్న సత్యం. ఎన్టీఆర్ నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం కావచ్చు, ఏఎన్ఆర్ చేసిన భక్త తుకారాం కావచ్చు, కృష్ణంరాజు భక్త కన్నప్ప కావచ్చు, 25 ఏళ్ల క్రితం వచ్చిన నాగార్జున అన్నమయ్య కావచ్చు, ఎంతటి ఘన విజయాలు సాధించాయో తెలుగు సినిమా చరిత్ర చెబుతుంది. అలాంటి భక్తిరస చిత్రాలు రిలీజ్ అయినప్పుడు ప్రతి ప్రేక్షకుడు తను చూడడమే కాదు, తన ఇంటిల్లిపాదికి చూపించాలని తహతహలాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలు చరిత్ర తెలుసుకోవాలని పదే పదే చూశారు. సినిమా ఆడే ప్రతి థియేటర్ని దేవాలయంగా పవిత్రంగా భావించేవారు. కొన్ని చోట్ల హుండీలు పెట్టి ప్రేక్షక భక్తులు వేసిన డబ్బులు ఆయా దేవాలయాలకి విరాళంగా సమర్పించుకునేవారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ శివభక్తుడు కన్నప్ప కథని హై బడ్జెట్ తో, ఇంటర్నేషనల్ మేకింగ్ క్వాలిటీస్ తో అత్యద్భుతంగా తీసిన కన్నప్ప సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు ఎదురు చూస్తున్నాడు. భక్తి పారవశ్యంతో ఊగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 25 ఎప్పుడొస్తుందా, కన్నప్ప సినిమా ఎప్పుడు చూద్దామా అని భారతదేశం ఎదురు చూస్తోంది. కన్నప్ప రిలీజ్ అయ్యే ప్రతి థియేటర్ పవిత్రమైన దేవాలయ ప్రాంగణంగా భావిస్తున్నారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనేది పాత తెలుగు సామెత. ఇప్పుడు ఆ రెండింటికి చూస్తే కన్నప్ప సినిమాయే చూడాలి అంటున్నారు కొత్త తరం ప్రేక్షకులు.